హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలాని. ఇంకా వారం రోజులు మీ మధ్య ఉండలేకపోయాను. సో ఈ రోజు ఈనాడు వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకుంటే ప్రధానంగా ఫస్ట్ గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు SIR గురించి చెప్పారంట. ఫారాలు విద్యావంతులు ఫారాలు డౌన్లోడ్ చేసుకోండి, ఎన్యూమరేషన్ పత్రాలు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో పేరు ఉండదు, రోహింగ్యాలకు ఓటు ఉంటే తొలగించాలని EROలను ఆదేశించా. మీట్ ద ప్రెస్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు చెప్పారంట. ఎన్యూమరేషన్ పత్రాలు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో పేరు ఉండదు అండ్ అలాగే రోహింగ్యాలు ఓటు ఉంటే తొలగించండి అని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తున్నాం, వాటిని నింపి BLOలకు తిరిగి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉండబోదు అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఆయన పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజధానిలో BLOలు ఎన్యూమరేషన్ ఫారాలు 40% కూడా పంపిణీ చేయలేదు, దృష్టికి వచ్చిందా? గ్రేటర్ హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో BLOలు కొత్త వారవడంతో ఫారాలు పంపిణీ ఆలస్యం అవుతుంది. శుక్రవారం వరకు హైదరాబాద్ లో 60%, రంగారెడ్డిలో 85, 58%, మేడ్చల్లో 48% ఫారాలను పంపిణీ చేశాం. సర్ ప్రక్రియ జూలై 24 లోపు పూర్తి కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని గడువు పెంచాలని అభ్యర్థిస్తాం. హైదరాబాద్ లోని అత్యధిక ప్రాంతాల్లో BLOలు టీ దుకాణాలు, చెట్ల కింద ఫారాలను ఉంచుకొని ఫోన్లు చేసి తీసుకెళ్ళమంటున్నారు, అదేంటి అని. సో SIR మీద నిన్న సుదర్శన్ రెడ్డి గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ నిన్న మీట్ ది ప్రెస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక మీట్ ది ప్రెస్ నిర్వహించారంట. దాంట్లో చూస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ శాతంలో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తే, ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో 40 నుంచి 50% వరకే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అని జరిగిందనే దృష్టికి తీసుకొచ్చారంట. అదే ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారంట. 24 లోప జూలై 24 లోపల ఒకవేళ SIR ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకపోతే తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని గడువు అనేది టైం అనేది ఎక్స్టెండ్ చేయాలని కోరుతామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు. హైదరాబాద్ లోని అత్యధిక ప్రాంతాల్లో BLOలు టీ దుకాణాలు, చెట్ల కింద ఫారాలను ఉంచుకొని ఫోన్లు చేసి తీసుకెళ్ళమంటున్నారు, అదేంటి అని ఒక ప్రశ్న అడగ్గా, ఒక బూత్ లోని ఓటర్లు ఇల్లు ఒక చోట ఉండకపోవడం, ఒకే ప్రాంతంలో 4-5 బూత్లు కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. BLOలే ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలన్న భావన ఉంది. ECI వెబ్సైట్ లో కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలను నమోదు చేసి BLOలకు ఇవ్వచ్చు. విద్యావంతులు కాస్త సమయం కేటాయించి ఫారాలను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి BLOలకు ఇవ్వండి. సో హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో BLOలు ఇంటికి వస్తలేరు, టీ దుకాణాల కింద, చెట్ల కింద, ఫంక్షన్ హాళ్లలో ఆడ ఈడ కూర్చొని ఫారాలు ఇస్తున్నారు, ఇదేంటి అని ప్రశ్నించారంట ఒకళ్ళు. అయితే హైదరాబాద్ లో ఒక బూత్ లోని ఓటర్లు ఇల్లు ఒకటే చోట ఉండవు, ఒకటి ఈడుంటే ఒకటి ఆడుంటది, ఒకటి ఆడుంటే ఇక్కడ ఈడుంటది, సో అందుకని ఆడ కూర్చుంటున్నారేమో, అలా ఇస్తున్నారేమో సమాధానం ఇచ్చారు. సో దీనికన్నా మంచిది ఒకవేళ ఎడ్యుకేటర్స్ ఉంటే ఎడ్యుకేషన్స్ మీరు ఆన్లైన్ లో ఫామ్ నింపి అదే BLOలకి ఇవ్వండి అని కూడా సూచన చేశారంట చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సర్ ప్రక్రియలో రోహింగ్యాలు పేర్లను తొలగిస్తారా అని ఒకరు ప్రశ్నించగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లు మాకు కొంత సమాచారం ఉంది. ఓటరు జాబితాలో ఉన్న వారికి ఫారాలు ఇచ్చినట్టే ఓటరు జాబితాలో సరిపోల్చి వారికి నోటీసులు ఇచ్చాక శాశ్వతంగా వారి పేర్లను తొలగించాలని EROలను ఆదేశించాం. సో రోహింగ్యాలకు క్లియర్ కట్ ఓటర్ కార్డు ఉంటే డిలీట్ చేస్తారు, రోహింగ్యాలకు అవకాశం లేదంట. డూప్లికేట్ ఓట్లకు ఎలా అడ్డుకట్టు వేస్తున్నారు? 1 కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులుంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలి, జరిమానా కట్టాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒకరికి ఆ నియోజకవర్గంతో పాటు ఢిల్లీలోనూ ఓటుందని తెలిసి ఢిల్లీ ఓటరు జాబితాలో పేరు తీసేశాం. బహుళ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది నెలలుగా డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తుంది. సో ఒక ఓటు కన్నా ఎక్కువ ఓటు ఉంటే మీకు 1 సంవత్సరం పాటు ఏడాది జైలు శిక్ష ఉంటుందంట.
జరిమానా కూడా కట్టాలంట. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇదే ఒకటి తేలింది. ఒకరికి జూబ్లీహిల్స్ లో కూడా ఓటు ఉంది, మరియు ఢిల్లీలో కూడా ఓటు ఉంటే ఆ ఢిల్లీ ఓటు డిలీట్ చేశారు. ఒక సాఫ్ట్వేర్ ని కూడా దానికోసం కొద్ది నెలలుగా డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ ఎక్కడన్నా ఉంటే డెమోగ్రాఫిక్ ఎంట్రీస్ ద్వారా అది తెలిసిపోతాయంట. అలాంటి సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. పేరు, ఊర్లు, ఇంటి పేర్లు సక్రమంగా లేకపోతే అనామాలీస్ గా వ్యవహరిస్తామని బిఎల్ఓలు చెప్పడం సబబేనా? ఈ పొరపాట్లు గతంలో అప్పటి బిఎల్ఓలు చేసినవే కదా. అయితే సాంకేతిక కారణాలతో కొన్ని తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లు కూడా సరిచూసుకోవాలి. డ్రాఫ్ట్ జాబితాలో వివరాలను గమనించాలి. తేడాలుంటే బిఎల్ఓల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలి. అయితే అనామాలీస్ కేటగిరీలోని వారికి తాకీదులు ఇస్తాం, వాటికి సమాధానం రుజువులు సమర్పిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు తొలగించేందుకు సర్ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు మీరేమంటారు? సర్ ప్రక్రియ అమలులో ఎలాంటి కుట్రలు లేవు. సామాజిక మాధ్యమాల్లో సర్ పై అపోహాలు ప్రచారం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. అకారణంగా ఒక్క ఓటు పేరును జాబితాలోంచి తొలగించే అధికారం ఎన్నికల అధికారులకు ఉండదు. పేరు తొలగించాలంటే సహేతుక కారణాలు లిఖితపూర్వకంగా ఫారాల్లో నమోదు చేయాలి అని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నాడు.